శ్రవణ్ గారు, ఈ మధ్య కాలంలో మనం మతపరమైన విషయాల మీద మన 2 రాష్ట్రాలు కూడా విపరీతంగా వాదనలు, ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా లడ్డూ వివాదం అనేది దేశవ్యాప్తమైన చర్చకు దారితీసింది. తిరుపతి లడ్డూలో కల్తీ అనే విషయాన్ని. సరే, ఆ విషయంలో రకరకాలుగా ముఖ్యంగా జనసేన సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రక్షాళన పేరుతోటి తిరుపతి మెట్లు కడగడం, అలానే దుర్గాదేవి టెంపుల్లో కూడా మెట్లు కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏంటంటే జనసేన ఒక సనాతన ధర్మం మీద వెళ్ళేటువంటి పార్టీగా, సనాతన ధర్మాన్ని నమ్మేటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ బాగా ఇండియా వైడ్గా పాపులర్ అయ్యారు. అయితే ఇదే క్రమంలో రీసెంట్గా మన సమ్మక్క సారక్క మేడారం జాతరలో ఒక వ్యక్తి, అన్యమతస్థుడైనటువంటి ఒక వ్యక్తి అమ్మే బన్నుల మీద వివాదం చాలయ్యింది. కోవా బన్ అంటే అది ఒక బాగా పాపులర్ వర్డ్ అయిపోయింది ఇప్పుడు మా తెలుగు రాష్ట్రాల్లో. అసలు ఆ కోవా బన్ వివాదం ఏంటి? ఆ వివాదం జనసేన పార్టీకి సంబంధం ఏంటి? జనసేనలో ఒక విధంగా చెప్పాలంటే ఆ యొక్క కోవా బన్ అనేది కొంత మనస్పర్ధలకి దారితీసింది అనే విషయాన్ని మనం వింటున్నాం. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కోవా బన్ మీరు అన్నట్టు ఈ రాష్ట్రంలో ఒక హ్యాష్ట్యాగే కాదు, ఒక సంచలనం సృష్టిస్తుంది. కోవా బన్ మతము రాద్ధాంతం నుంచి ఇది మతము రాజకీయంగా మారిన అంశంగా మారింది. అంటే మతాల మధ్య ఉన్నటువంటి అంశం కాస్త మత రాజకీయాల్లోకి చెప్పబడింది ఇది కోవా బన్ అంశం. ఈ కోవా బన్ విషయంలో నాగబాబు గారు స్పందించడం అంటే, ముందు దాని గురించి చెప్పాలంటే మేడారం జాతరంలో అది ఈ దేశంలో ఎవరైనా సరే ఎక్కడికైనా జీవించవచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. కులాలతో మనలతో సంబంధం, ఏ కులంతో కానీ, ఏ మతంతో కానీ, ఏ రాష్ట్రంతో కానీ, ఏ భాషతో సంబంధం లేదు. అది మన చట్టాలకి. నువ్వు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. చేస్తున్న వ్యాపారానికి స్ట్రీట్ చేసే వ్యాపారానికి పెద్దగా లైసెన్స్ అవసరం లేదు. ఈ మధ్య వాళ్ళ హ్యాకర్లను గుర్తించి అక్కడో ఇక్కడో వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఏదో ఇస్తున్నారు. సరే, పెద్ద అది క్వశ్చనబుల్ కాదు. బట్ నువ్వు సంస్థగా నిర్వహిస్తున్న వాడికి పార్ట్నర్షిప్ ఏదో ఉండదు, అది వేరు విషయం. కానీ ఇట్లా జాతరకు వెళ్తూ వ్యాపారం చేసేవారికి లైసెన్సింగ్ విధానం లేదు. లైసెన్సింగ్ విధానం ఉంటే నువ్వు అక్కడికి వస్తున్న వాళ్ళని ప్రశ్నించాలి. నీకు లైసెన్స్ ఉందా లేదా, నీకు ఆధార్ కార్డు ఉందా లేదా, నువ్వు ఈ హిందూ మతనువా, హిందూయేతర మతానికి చెందిన వాడివా, నువ్వు తెస్తున్న దాంట్లో నాణ్యత ఎంత, కల్తీ ఎంత అని చెక్ చేయలేదుగా. మరి రూల్స్ ఉన్నప్పుడు చెక్ చేయలేదంటే రూల్ లేనట్టే కదా. రూల్ ఉంటే చెక్ చేయకుండా అధికారుల మీద చర్య తీసుకోవాలి. కానీ అత్యుత్సాహమైనటువంటి కొందరు వ్యక్తులు, వాళ్ళు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు, సిగ్గుపడాలి వాళ్ళని జర్నలిస్ట్ అని చెప్పడానికి. వాళ్ళని సైకోలు అని అంటాను నేను. ఎందుకంటే అన్మెచ్యూరిటీ ఫెయిల్. వాళ్ళు కూలీలు, కొన్ని మతాల రాజకీయ పార్టీల కూలీలుగా వ్యవహరిస్తూ సగం అంటే మెచ్యూరిటీ లేనటువంటి బ్రెయిన్ వాళ్ళది. వాళ్ళ ఒక కోణంలో ప్రయాణం చేశారు. వాళ్ళ ఛానళ్ళ రేటింగ్ కోసం ప్రయత్నం చేశారు. ఎక్కడో కల్తీ జరిగింది, ఎక్కడో తుపుక్కు విషారు, ఎక్కడో జరిగి ఉండొచ్చు. వాళ్ళ మీద చర్య తీసుకోరో తెలియదు. పోనీ ఎక్కడో జరిగిందో వీళ్ళని సస్పెక్ట్ చేస్తున్నావు, కానీ సస్పెక్ట్ తీరు బాగాలేదు, నువ్వు ప్రశ్నించే తీరు బాగాలేదు. బాబు, నువ్వేమైనా దీంట్లో హలాల్ చేసి తీసుకొచ్చావా, దీన్ని ఊసావా, ఊస్తుంది నీకు ఎవరైనా చెప్పాడా, పోనీ దీని మీద ఏమన్నా అనారోగ్య సమస్యలు వచ్చినాయి, వాంతులైనాయి, విరోచనాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చినారా, ఇచ్చిన వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ కానీ వాళ్ళ సర్టిఫికేట్ కానీ ఒక వీడియో చూపిస్తారా, చూపించరు. పోనీ దాంట్లో పురుగులు పెట్టాయంటే పురుగులు తీసిన వీడియో ఉందా, లేదు. కొన్ని ఆహారం నాణ్యత లేదంటున్నారు. నాణ్యత లేదు, నువ్వు చెప్పేదే ఉంది. బ్రెడ్ ఒక గంట గాలికుంటే కొంచెం డ్రై అవుతూనే ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని నాణ్యత లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఒక్కసారిగా దాడి చేసి కేవలం మతం అనే ఒక వివక్షతోటి అతడు మతస్థుడే కావచ్చు, ఆ మతం సంబంధించిన వ్యక్తులు ఈ దేశం మీద దాడులు చేస్తున్నారు, కొందరు ఉగ్రవాదాన్ని సృష్టిస్తున్నారు, అది నిజమే. కానీ వాళ్ళెవరో చేసిన దానికి, ఎక్కడి నుంచో వచ్చి చేసిన వానికి ఇతరుని నిందించడం అనేది ధర్మం కాదు. నిజానికి అక్కడ జరిగింది ఏంటి శ్రావణ్ గారు? ఆ రోజు ఖచ్చితంగా ఈ దేశంలో అందరూ కూడా వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే ఒక కర్నూలు నుంచి ఒక టీం వచ్చింది. అక్కడ మనకు తెలుసు కొన్ని ప్రాంతాలలో ఇత్తడి సామాను ఫేమస్, కొన్ని ఛానల్లో ఏదో వస్తువులు తయారు చేస్తారు. కొన్ని మన ఆత్రేయపురం, గోదావరికి పోతే వాళ్ళు పూతరేకుల స్పెషల్. ఈ కర్నూలు దగ్గర అయ్యేది ఒక రకంగా, కర్నూలు దగ్గర ఒకరు మొరమరాల, మన నల్గొండ జిల్లా కొన్ని ఊర్లు ఉన్నాయి, మొరమరాలు, ఆ ఊరంతా మొరమరాలే చేసి వ్యాపారం చేస్తుంటారు. అట్లా కర్నూలు నుంచి వీళ్ళు కోవా బన్ అనే ఒక వ్యాపారం చేస్తే టీము, వాళ్ళు ముస్లిం మతస్థులు, హిందువులు కూడా చేస్తున్నారట అక్కడ ఆ ప్రాంతంలో, కానీ ఎక్కువ ముస్లిం కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు ఇక్కడ సామూహికంగా జరిగే పండుగలు, జాతరలు, అది ముస్లిం జాతర అయినా సరే, అంటే ఉరుసులు జరిగినా కానీ, హిందువుల పండుగ జరిగినా కానీ, ఇట్లాంటి అకేషన్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. మాస్ గారి రేపు రాజకీయ పార్టీ మీటింగ్ ఉందనుకోండి, అక్కడికి కూడా వెళ్తారు, అమ్ముతుంటారు. 10 రూపాయలకు ఆ బండి మధ్యలో ఏదో కోవా తిండి సార్.
అంటే దీంట్లో నాణ్యత నీకు కనిపించినప్పుడు ప్రశ్నిస్తే బాగుంది. ప్రశ్నించావు, నాణ్యత ఉందని చూపించగలిగారు, నాణ్యత లేదని చూపించగలిగారు. సో దాన్ని మతం కోణంలో ఆయన చేసరికి అతను దాడి చేసిన విధానం చూసి సమాజం సిగ్గుపడి అతనికి అండగా నిలబడింది. సో అది కాస్త వీళ్ళు అనుకునేటువంటి బొమరంగ్ అయిపోయింది. వాళ్ళకి ఛానల్కి రేటింగ్ వస్తున్నది, కానీ మనిషిగా వాళ్ళు మానవత్వంగా దిగజారిందని చెప్పి యావత్ దేశం వాళ్ళ మీద కాంట్రీ చూస్తూ ఉంది. వాళ్ళు మనుషులేనా అని అడుగుతూ ఉంది. సరే ఇది కాస్త చర్చ జరుగుతున్నప్పుడు రాజకీయ నాయకులు స్పందిస్తుంటారు కొన్ని సందర్భంలో. ఆ విధంగానే నాగబాబు గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉంటూ జనరల్ కాజ్ కాబట్టి అతను పిలిచి మనోధైర్యం ఇస్తానికి పిలిపించాడు. జనరల్గా సెలబ్రిటీ హోదా ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళలేదు. చిన్న చిన్న ఛానల్ అయితే ఏదైతే బాధితుడు ఉన్న వాని ఇంటికి వెళ్తారు. సో వీళ్ళు మాత్రం నాగబాబు గారి దగ్గరికి పిలిపించినట్టుగా అర్థమవుతా ఉంది. సరే పిలిపించారు, వలికి భరోసా ఇచ్చాడు, మళ్ళీ ఆర్థిక సాయం చేశాడు. నీకు భవిష్యత్తులో మంచి జరగాలని కోరుకుంటున్నట్టు రకాల ఏదో వాళ్ళ రాజకీయ నాయకంగా చెప్పి ఈ పరిణామాన్ని వాళ్ళు ఆ జనసేన పార్టీ ట్విట్టర్లో పెట్టారు. ట్విట్టర్లో ఎవరైనా సరే పిఆర్ చేస్తుంటారుగా, పబ్లిక్ రిలేషన్స్ పబ్లిక్ చేస్తుంటారు. ఎట్లాంటిది పెట్టగానే ఇక్కడ క్లాస్ వచ్చింది. ఏం జరిగింది? జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసి, హిందూ ధర్మం అని చెప్పేసి చేస్తూ ఉంటే ఆ సనాతన ధర్మం మీద చేసినటువంటి వీళ్ళు ఆ వలి అనే ముస్లిం వ్యక్తికి ఎట్లా సపోర్ట్ చేస్తావు అని చెప్పేసి ఇటు సనాతన ధర్మం పేరు మీద జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు భారతీయ జనతా పార్టీ మోడీ పరివారు కూడా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉంది. ఇండియాలో భాగస్వామ్యం ప్లస్ హిందూ స్టాండ్ తీసుకున్నాడు, సనాతన ధర్మ స్టాండ్ తీసుకుని చెప్పి పవన్ కళ్యాణ్కి కొంచెం ఫ్యాన్స్ అయ్యారు. ఒక్కసారిగా ఈ మోడీ పరివారు కానీ ఇట్లా వీళ్ళంతా కూడా జనసేన పార్టీ పెట్టిన పోస్ట్ మీద దాడి చేయడంతో, ట్రోల్ చేయడంతో వితిన్ 1 అవర్లో దాన్ని డిలీట్ చేసేసి తర్వాత మళ్ళీ రీట్వీట్ ఏదో చేశారు. దీంతో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతూ ఉంది. సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ యాక్చువల్గా స్టాండ్ తీసుకున్నాడా, మళ్ళీ అదే తీసుకుంటే పార్టీ ఇతను మళ్ళీకి ఎట్లా సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు కల్తీ లడ్డు విషయంలో రాజకీయ నేపథ్యం దాని వెనక చూపిస్తున్నాను. అంటే కోర్టులకు ఇట్లా దాంట్లో కల్తీ జరగలేదని, ఎలాంటి జంతు కొవ్వు జరగలేదని చెప్తా ఉంది. వీళ్ళు కావాలని రాజకీయ అంశం చేసి దాన్ని వాడుకుంటున్నారా ఏంటి, నిజంగా సనాతన ధర్మం వైపు నిలబడతాడా, దాన్ని ఏమైనా మోడరైజ్ చేస్తున్నారా అని చెప్పేసి ఇటు భారతీయ జనతా పార్టీ మోడీ పరివారు పవన్ కళ్యాణ్ అనుమానించడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా దీన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేపు ట్రోలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి కాబట్టి దీంతో చిలికి గాలివాన్ అయిపోయింది. ఆ తప్పు నుంచి దిద్దుకోవడానికి సతమవుతుంటూ ఇప్పుడు నాగబాబుని ఎందుకు పిలిచావు, ఎందుకు పబ్లిక్ చేశావు దీన్ని అని ఆయన మీద సీరియస్ అయినట్టుగా, అసలు వాళ్ళని ఎందుకు కలవాల్సి వచ్చింది, ఎవరినాడు ఒక్కటి ఎందుకు కలిసావు అన్నట్టు కూడా వాళ్ళలో అంతర్మదనం స్టార్ట్ అయినట్టు కూడా వార్తలు అయితే అందుతున్నాయి. మరి మనకు తెలియదు ఏం జరుగుతుంది. అయితే ఇంకోటి ఇప్పుడు మీరు గమనించినట్టయితే రీసెంట్గా అనసూయ ఇష్యూలో కూడా నాగబాబు ఒక వీడియో రిలీజ్ చేయడం, దాని మీద చాలా రాద్ధాంతమైన చాలా దారుణమైన ట్రోలింగ్స్కి గురికావడం జరిగింది. చివరికి తన ఫ్యామిలీని కూడా వాళ్ళ అమ్మాయిని కూడా ఇన్వాల్వ్ చేసి ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరిగాయి. అప్పుడు కూడా చాలా మంది అనుకున్నారు ఎందుకు అన్నింటిలో వెళ్ళి పెడతాడు మా నాగబాబు అని. సేమ్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అయింది కదా. దీని మీద జనసేన అధిష్టానం ఎటువంటి చర్య తీసుకోవచ్చు, సొంత సోదరుడైనటువంటి నాగబాబు విషయంలో ఎలా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు జనసేన పార్టీ చర్యలు తీసుకోవాలి అంటే అనసూయ విషయంలో వాళ్ళకి అభ్యంతరం లేదు, ఏ స్టాండ్కైనా వాళ్ళకి పట్టించుకోకపోవచ్చు. కానీ ఈ వలి విషయంలో మాత్రం కొంచెం అంతర్మదనం స్టార్ట్ అయింది. దాని నుంచి ఎట్లా బయటపడాలి, దాన్ని అవునని అంటే ఇప్పుడు ఖండిస్తేనేమో ఇప్పుడు మా నాగబాబు గారు పరుగు పోతుంది, కాదని మీద వేసుకుంటున్నామో సనాతన ధర్మ భక్తులు మోడీ పరివారు కానీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో బీజేపీ వాళ్ళ సపోర్ట్ కానీ కొంచెం తేడాగా వస్తుంది. సో వాళ్ళు సతమతవుతున్నాడు, వేచి చూసే ధోరణిలో ఉన్నారు. నిజంగా నాగబాబు గారు దుడిదుడుకు స్వభావం కలిగేవాడు. ఒక రకంగా ఊరికనే బోలగా మాట్లాడతాడంత మాత్రాన మనం మెచ్చుకోవడానికి పూటలేదు. బోలంగా మాట్లాడితే అమాయకత్వం కనపడాలి కానీ అతనిలో ఆవేశం కనపడుతుంది. చాలాసార్లు మాట్లాడినప్పుడు వివాదాలు సృష్టించాడు తప్పించి సమస్యనైతే ఎప్పుడు కూడా కొలిక్కి తీసుకొచ్చే వైపు మాట్లాడలేదు. చాలా రాజశేఖర్ గారి రాజశేఖర్ మీద దాడి విషయంలో కానీ, చిరంజీవి గారి విషయంలో కానీ, మళ్ళీ అదే వాళ్ళ నిహారిక పెళ్లి విషయంలో కానీ, ఆ సుస్మిత పెళ్లి విషయంలో కానీ చాలా సందర్భంలో తానే ముందుకు వచ్చి వాళ్ళ తరఫున మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా గొడవ చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆడియో ఫంక్షన్ ఎందుకు రావట్లేని కూడా చేసినప్పుడు కూడా తానే ముందుకు వచ్చి వాళ్ళ మధ్య ఉన్న వైరాన్ని ఆయన ప్రకటించినట్టు అయింది. వాడు రాడు, మేము పిలిచినా రాడు అంటే అప్పటిదాకా జనానికి వాళ్ళ మధ్య వ్యత్యాసం ఉందని అనుకోలే. అంటే పిలిచినా కూడా రావట్లేదు అంటే వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయనే విషయాన్ని, గ్యాప్ ఉన్న విషయాన్ని ఆయన సర్టిఫై చేసినట్టుంది. సో అనాలోచితంగా అట్లా వచ్చి మాట్లాడడం, ఇరుక్కోవడం, ట్రోలింగ్ గురి కావడం, విమర్శలకు గురి కావడం నాగబాబుకు కొత్త ఏం కాదు. అనసూయ విషయంలో కూడా తగదనమ్మ వచ్చేసి అప్పటికే దాని రాద్ధాంతం జరుగుతూ ఉంది.
శివాజీకి మోరల్ సపోర్ట్ సమాజపరంగా వస్తూ ఉంది. శివాజీ గారు మాట్లాడి 2 పదాలే తప్పుపడుతున్నారు కానీ ఆయన చెప్పే ప్రయత్నాన్ని మాత్రం ఎవరు కూడా తప్పుపడతలేరు. అది వదిలేసి అసలు విషయాన్ని పోలరైజ్ చేయకుండా వేరే విషయాన్ని తీసుకొచ్చి రేపులు జరుగుతాయా అవి అని చెప్పేసి వ్యక్తిగతమైనటువంటి అన్మెచ్యూరిటీ తోటి అనసూయ రావడం, ఆమెని ఈయన సపోర్ట్ చేయడం, చివరికి ఈయనను తిట్టాల్సి వచ్చినప్పుడు వాళ్ళ కూతురిని కలిపి కూడా తిట్టాల్సి వచ్చింది, అందుకే నా కూతురు అలా అయిపోయిందని. సో ఇట్లా అన్మెచ్యూరిటీ అనేది చెప్పాలి. దాని పరిణామాలు ఎలా ఉంటే ఆలోచించకుండా నాకు తెలిసి గైడ్ లైన్ లేదని అనుకుంటున్నాను. సహజంగా ఈ రోజుల్లో పార్టీ తరఫున మాట్లాడతాను కానీ ఎవరైనా సరే ఇంటెలెక్చువల్స్ టీం అది ఉంటుంది, మీరు ఇలా మాట్లాడండి, ఇట్లా పోలరైజ్ చేయండి అని ఒక పిఆర్ టీం ఉంటుంది. వాళ్ళ వైఫల్యం ఉండొచ్చు, లేదా అలాంటి వాళ్ళు లేకపోవడం జరిగి ఉండవచ్చు అని నా ఉద్దేశం. ఓకే.